హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రుచుల సంగమం. ఈ రోజు రెసిపీ వచ్చేసి వర్షాకాలం స్పెషల్ బ్రెడ్ పకోడా చూపించబోతున్నానండి. మనకు అలా చినుకులు పడుతుంటే వేడివేడిగా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. సో రెగ్యులర్ గా చేసుకునే మిర్చి బజ్జీ పకోడా ఇవి కాకుండా ఇలా వెరైటీగా బ్రెడ్ పకోడా చేసుకుంటే ఇంట్లో వాళ్ళు హ్యాపీగా తినేస్తారు. సో ఈ బ్రెడ్ పకోడా రెసిపీని సేమ్ బయట మనకు బండి వాళ్ళు అమ్మే ప్రాసెస్ లో టేస్టీ అండ్ హెల్దీగా చూపించబోతున్నాను. మరి లేట్ చేయకుండా ఈ రెసిపీని స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ ని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసే ముందు బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఇక రెసిపీని స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక కప్పు శనగపిండిని జల్లించి తీసుకోవాలి. శనగపిండిలో ఉండలు ఎక్కువగా ఉంటాయండి, సో తప్పకుండా జల్లించి తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక చిటికెడు వంట సోడా, కొద్దిగా సాల్ట్, అలాగే ఒక అర స్పూన్ వామును వేసుకోవాలి. వామును ఇలా చేత్తో కాస్త క్రష్ చేసుకున్నట్లుగా చేసి వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. ఒక పావు స్పూన్ పసుపు జస్ట్ కలర్ కోసం అండి. ఇలా ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా వాటర్ ని వేసుకుంటూ ఈ పిండిని సేమ్ మనం మిర్చి బజ్జీకి అయితే ఎలా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి. మరీ పల్చగా ఉండొద్దు, మరీ చిక్కగా ఉండొద్దు, ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. చూడండి, పిండి మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలి. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన పెట్టేయాలి. చూడండి, ఇక్కడ నేను 2 మీడియం సైజు ఆలుని ఉడికించి తీసుకున్నాను. మెత్తగా ఉడికించుకోవాలండి. ఈ ఆలుని ఇలా స్మాషర్ తో కానీ స్పూన్ తో కానీ ఫైన్ గా స్మాష్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఎక్కడ కూడా ఆలు ముక్కలు అనేవి లేకుండా ఫైన్ గా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన పెట్టి మిగతా ప్రాసెస్ చూద్దాం. పాన్ ని హీట్ చేసుకొని 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక అర స్పూన్ ఆవాలు, ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు చిట్టుతున్నప్పుడు కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోవాలి. ఇక్కడ కంప్లీట్ గా పచ్చిమిర్చినే యూజ్ చేస్తున్నానండి. లేదు పచ్చిమిర్చి వద్దు అనుకుంటే మిర్చి పౌడర్ ని ఆలు వేసిన తర్వాత యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత ఆనియన్స్ ని ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు, దీంట్లోకి టేస్ట్ కి సరిపడా సాల్ట్, ఒక పావు స్పూన్ పసుపును వేసుకోవాలి. మీకు పుదీనా ఫ్లేవర్ కూడా ఉంటే బాగుంటుంది అనుకుంటే సన్నగా తరిగిన పుదీనాను కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి మనం స్మాష్ చేసుకున్న ఆలుని వేసుకొని కలుపుకోవాలి. ఈ తాలింపు అంతా ఆలుకి పట్టుకునేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడే దీంట్లోకి ఒక అర స్పూన్ జీలకర్ర, ధనియాల పౌడర్ ని వేసుకోవాలి. కావాలనుకుంటే దీంట్లోనే సన్నగా తరిగిన క్యారెట్, గ్రీన్ పీసెస్ ఉంటాయి కదా, వాటిని కూడా వేసుకోవచ్చు. స్వీట్ కార్న్ వేసుకోవచ్చు. మనకు నచ్చిన స్టఫింగ్ తో ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా చేసుకోవచ్చు. ఇది పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయిందండి. ఇంకా దీన్ని స్టవ్ మీద నుండి పక్కకు తీసేసుకోవాలి. చూడండి, మనకి ఎన్ని బ్రెడ్ పీసెస్ కావాలో అన్ని బ్రెడ్ పీసెస్ ని ఇలా కట్ చేసుకోవాలి. ట్రయాంగిల్ షేప్ లో వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. కొందరు ఎడ్జెస్ తీసేస్తుంటారండి, ఏం అవసరం లేదు, అలాగే చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క బ్రెడ్ పీస్ ని తీసుకొని స్టఫింగ్ ని ఇలా పెట్టాలి. దీనిపైన ఇంకొక బ్రెడ్ పీస్ ని పెట్టి ఇలా కాస్త ప్రెస్ చేయాలి. దీన్ని ప్లేట్ లో పెట్టేసుకొని ఇంకో బ్రెడ్ పీస్ ని కూడా తీసుకొని సేమ్ మనం ఎన్ని బ్రెడ్ పీస్ తీసుకున్నామో అన్నింటినీ ఇలా రెడీ చేసి పెట్టుకుంటే మనం తర్వాత ఈజీగా బ్యాటర్ లో డిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా అన్నింటినీ రెడీ చేసి తీసుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి బ్యాటర్ ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ ని తీసుకొని ఇలా డిప్ చేసుకోవాలి. ఇలా చుట్టూ కూడా బ్యాటర్ అంతా కోట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద ఆయిల్ని హీట్ చేసుకొని మనం డిప్ చేసుకున్న బ్రెడ్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి. మనం ఆల్రెడీ స్టఫింగ్ అంతా ఉడికిపోయింది కదా, సో పైన ఈ శనగపిండి అనేది ఉడికితే సరిపోతుంది. చూడండి, ఇది పర్ఫెక్ట్ గా ఉడికిపోయింది. మంచి బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా పైన. ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసుకోవాలి. ఇలా తీసుకొని టిష్యూ ఉన్న ప్లేట్ లోకి వేసేసుకోవాలి. మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, వేడివేడిగా హెల్దీగా ఇంట్లోనే బ్రెడ్ పకోడా రెడీ అయిపోయింది. చాలా ఈజీ ప్రాసెస్. టేస్ట్ అయితే మనకు అచ్చంగా బయట బల్ల మీద తీసుకున్నట్టే సూపర్ గా ఉంటుందండి. మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి దీని టేస్ట్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. మీకు తెలిసిన వారితో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.